వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. జస్టిస్ ఈజ్ డ్యూ. ఈ పదం గుర్తుందా? 2 నెలల క్రితం భార్య వేధింపులు తట్టుకోలేక మగాళ్ళని రక్షించే చట్టాలు లేక బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్న అతుల్ సుభాష్ కథ అది. అతను చనిపోయాడు, కానీ మగాళ్లకు ఇంకా న్యాయం జరగలేదు. 2 నెలల్లో సుభాష్ లాంటి బాధితులు ఎంతోమంది చనిపోయారు. రాజస్థాన్లో డాక్టర్, కర్ణాటకలో కానిస్టేబుల్, ఢిల్లీలో కేఫ్ ఓనర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులున్నాయి. ఇప్పుడు తాజాగా ఆగ్రాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సైతం భార్య బాధితుడుగా అర్ధాంతరంగా తను చాలించాడు. ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్లో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న మానవ్ శర్మ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 24వ తేదీన తన ఇంట్లో ఉరేసుకుని అతను చనిపోయాడు. అయితే ఆత్మహత్యకు ముందు మానవ్ రికార్డు చేసిన వీడియో 2 రోజుల తర్వాత వెలుగు చూడటంతో ఈ కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. తాను ఎందుకు చనిపోతున్నాడు, దానికి కారణం ఎవరు అంటూ తన బాధ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు ఈ వీడియోలో. వీడియోలో మానవ్ శర్మ ఏడుస్తూ దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు, పురుషులను రక్షించేలా చట్టాలు ఉంటే మరింత బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు. పురుషుల గురించి ఆలోచించండి అని న్యాయస్థానాల్ని అతను ప్రాధేయపడ్డాడు, వేడుకున్నాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే వారు అంతమవుతారని హెచ్చరించాడు. Authorities as in police and law enforcement, ठीक है. The law needs to protect men, or otherwise there will be a time that there will be no men. कोई आदमी बच्चे का ही नहीं जिसके ऊपर तुम इल्जाम लगा सको, कोई आदमी बच्चे का ही नहीं. So this is a hard time that you know so-called judges తన వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు చాలా అని, తన భార్య మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఇదే విషయంలో తనకు తన భార్యకు తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవని అన్నాడు. అయినా సరే తనలో ఏమాత్రం మార్పు రాలేదు అన్నాడు. అందుకే తాను చనిపోతున్నాను అన్నాడు. जो मतलब मेरी वाइफ का मुझे पता चला कि सोती थी किसी के साथ, तो वो पता चला और चलो कोई बात नहीं. बट हाँ प्लीज अरे देखो सुनो, मेरे को जाना से कोई दिक्कत नहीं है और मैं तो खैर जाना चाहता हूँ, ठीक है. लेकिन मैं फिर भी ये कह रहा हूँ कि देखो मर्दों का सोचो, प्लीज सोचो मर्दों का. अरे मर्दों के बारे में कोई तो बात करे. ఈ సందర్భంగా తన మడికట్టుపై కత్తితో కోసుకున్న గుర్తులను కూడా చూపిస్తూ అంతకుముందు తాను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు శర్మ పేర్కొన్నాడు. తన మరణానంతరం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని అర్థిస్తూ వీడియోను ముగించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. मम्मी सॉरी, अक्कू सॉरी, बट गाइस प्लीज अंडरस्टैंड. देखो जैसे ही मैं चला जाऊंगा सब कुछ ठीक हो जाएगा. मेरे जाते ही सब कुछ ठीक हो जाएगा. तुम मुझे जाने दो, ठीक है. मेरे जाते ही सब ठीक हो जाएगा गाइस. I have always
मैंने सुसाइड पहले भी अटेम्प्ट किया हुआ है बहुत सारा। मेरे को मत कुछ वो करो, ठीक है, बट यू गाइस टेक केयर ऑफ योरसेल्फ। हाँ, बस इतना मैं कहना चाहता हूँ कि मेरे माँ बाप को बिल्कुल टच मत करना। डोंट टच माई पेरेंट्स, डू नॉट टच माई पेरेंट्स, they have been అయితే తన భర్త చేసిన ఆరోపణలను భార్య నిఖిత ఖండించింది. పెళ్లికి ముందు రిలేషన్షిప్ ఉందని, కానీ ఆ తరువాత మాత్రం భర్తే నా సర్వస్వని చెప్పింది. కానీ తన భర్త మద్యానికి బానిసయ్యాడని, ఆ మత్తులోనే పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని కూడా తెలిపింది. మద్యం సేవించి తనపై దాడి చేసేవాడిని, ఇదే విషయాన్ని అత్తమామల దగ్గర కూడా ప్రస్తావించినా వారు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. उन्होंने आरोप लगाया कि मैं अपनी वाइफ की वजह से ये सब कर रहा हूँ, लेकिन मेरा वो पास्ट था, जो भी सारी चीज़ें थी वो शादी से पहले की थी, शादी के बाद की कोई भी बात नहीं थी। और ये वाली बात सुन के, वो ड्रंक भी बहुत करते थे, ये वाली बात सुन के उन्होंने हल्ला मचाना स्टार्ट किया, अपने आप को हार्म किया, 2 बार 3 बार फांसी लगाने का ट्राई किया। मैंने 3 बार बचाया उनको, फांसी का फंदा काटा है उनका, बचा के मैं उनको आगरा लेके आई हूँ, और वो मेरे को खुशी खुशी घर पे छोड़ के गए हैं, और उसी रात में उन्होंने वो सब कर लिया। मुझे भी मारते थे, मुझे भी गुस्से में ड्रंक करके धक्का मुक्की, हाथ काटना, सारी हरकतें करते थे उस टाइम पे वो ड्रंक करने पे। तो ये सारी बातें गलत है कि लड़की की नहीं सुनी जाती है। एक बार आप मेरी भी तो सुनो, आपने वहाँ पे सारी बातें सुन ली हैं, एक बार मेरी भी तो सुनो, मैं क्या बोलना चाह रही हूँ। मैंने उनके मम्मी पापा को बताया था कि मानव ड्रंक करके अपनी ये सारी हरकतें करता है, आप दोनों में से कोई एक लोग यहाँ होना चाहिए। उन्होंने बोला कि ये तुम पति पत्नी का मैटर है, इसमें तीसरा कोई कुछ नहीं कर सकता। वो लोग आए, 2 दिन रुके, उसके बाद वो लोग चले गए। उसके बाद भी मैंने उनको सारी बातें बताई। उसकी जिस दिन वो मरा है उस दिन मैंने उसकी बहन को कॉल करके बोला है कि वो फांसी पे है, मैंने फोटोज देखी हैं, आप कुछ करो दीदी, आप कुछ करो। उन्होंने बोला कि तू सो जा, लीव, इग्नोर, कुछ मत कर, वो कुछ नहीं करेगा, मेरी बात हो गई है, वो कुछ नहीं करेगा। उसके बाद मैंने उनके पापा को मैसेज किया कि पापा एक बार आप देख लीजिएगा मानव को रूम में, वो मेरा फ़ोन नहीं उठा रहे हैं। तो और मैंने उनकी दीदी को बोला कि मैं पापा को बता दूं, उन्होंने बोला पापा को कुछ मत बनाना। उससे पहले भी उनका मेरा कॉल आया कि मेरे पापा को कुछ मत बताया कर, कोई भी इशू हो मुझे बोल। इसलिए मैंने रात में उनको कॉल किया, मैं चीख चीख के बोल रही थी कि वो कर लेंगे, बट मेरी किसी ने नहीं सुनी। మానవ ప్రవర్తిస్తున్న తీరు గురించి తన సోదరికి చెప్పినా ఆమె కూడా పట్టించుకోలేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ను కూడా ఆమె చూపించింది. మానవ్ శర్మ ఆత్మహత్యకు కోడలే కారణమంటూ అతని తండ్రి సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు చేయలేదని పోలీసులు తెలిపారు. మానవ్ సెల్ఫీ వీడియోను చూశామని, భార్యతో విభేదాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. सुबह के समय में इन्होंने फांसी लगा के अपनी खुद की जीवन यात्रा खत्म कर दी थी। तो इसके बाद थाना सदर पुलिस द्वारा इस बॉडी को पोस्टमार्टम के हेतु भेजा गया और घर वालों से बात की गई, तब तक कोई तहरीर प्राप्त नहीं हुई थी। मृतक है मानव, इनके मोबाइल में एक वीडियो प्राप्त हुआ, जिसके बाद पश्चात इन्होंने एक तहरीर दी, जिसके उपरांत इनकी पत्नी और इनके बीच में तनावपूर्ण संबंध होने की बात सामने आई है। और इसी के दौरान पे फिर अभी एक मुकदमा पंजीकृत किया गया है और आगे की विवेचना प्रचलित है। उनके द्वारा भी जो वीडियो आया है, तो हमने उनसे भी ये रिक्वेस्ट की है कि वीडियो वायरल करने से बेटर है कि वो हमारे पुलिस के सामने प्रस्तुत हो जाए और पुलिस को इस विवेचना में वो सहकार्य करे। इसमें जो सही होगा वही कार्रवाई की जाएगी। గత ఏడాది జనవరిలో మానవ్ నిఖితల వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికే భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్యల వేధింపులకు బలైపోతున్న భర్తల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇటువంటి ఆడవాళ్లను చేసుకుని మరింత మంది మగాళ్లు బాధితులైపోతున్నారు. ఇప్పటికైనా మగాళ్ల రక్షణ కోసం చట్టాలు తీసుకురావాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. ఇప్పుడు ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.